కేరళకు చెందిన 10 నెలల పసిపాప అలిన్ షరీన్ అబ్రహం మరణం దేశవ్యాప్తంగా అందరినీ కలిచివేసింది. కానీ ఆ పసిపాప మొగ్గ రాలిపోతూ 5 ప్రాణాల్లో వెలుగును నింపిన తీరు మానవత్వానికి ఒక గొప్ప సందేశం. కేరళలోని పతనంతిట్ట జిల్లా మల్లపల్లి గ్రామానికి చెందిన అరుణ్ అబ్రహం, షరీన్ అంజాన్ దంపతుల గారాల పట్టి అలిన్ షరీన్. పట్టుమని 10 నెలలు కూడా నిండని ఆ పసికందు తన నవ్వులతో ఇల్లంతా వెలుగును నింపాల్సిన ప్రాయం. కానీ ఫిబ్రవరి 5న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆ కుటుంబం చీకటిలో నెట్టివేసింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అలిన్ను కాపాడేందుకు వైద్యులు శాయశక్తులా ప్రయత్నించారు. కానీ విధి ఆ చిన్నారిని కనికరించలేదు. ఫిబ్రవరి 13న కొచ్చిలోని అమృత ఆసుపత్రి వైద్యులు ఆ పసిపాప బ్రెయిన్ డెడ్ అయినట్టు ప్రకటించారు. ఏకైక సంతానాన్ని కోల్పోయిన ఆ తల్లిదండ్రుల వేదన, ఆవేదన వర్ణనాతీతం. లోకం చిన్నబోయింది. వారి కలలు కల్లలైపోయాయి. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది, అబ్బురపరిచింది. తమ బిడ్డ తమకు దూరమైన ఆ బిడ్డ అవయవాల రూపంలో మరొకరిలో జీవించాలి అని వారు నిర్ణయించుకున్నారు. కేరళ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కురాలైన అవయవ దాతగా అలిన్ అమరురాలై నిలిచింది. అవయవాలు కాలేయం, 2 మూత్రపిండాలు, గుండె కవటాలు మరియు కళ్ళు ఆర్గన్ డొనేషన్ చేశారు. కాలేయం తిరువనంతపురంలోని కిమ్స్ ఆసుపత్రిలో 6 నెలల పసిపాపకు ట్రాన్స్ప్లాంట్ చేశారు. మూత్రపిండాలు శాట్ ఆసుపత్రిలోని 10 ఏళ్ల బాలికకు ట్రాన్స్ప్లాంట్ చేశారు. గుండె కవాటం, కళ్ళు ఇతరుల కోసం భద్రపరిచారు. అవయవాలను సకాలంలో చేర్చడానికి కేరళ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేసింది. కొచ్చి నుండి తిరువనంతపురం వరకు సుమారు 211 కిలోమీటర్ల దూరాన్ని సాధారణంగా 5-6 గంటల పట్టే ప్రయాణాన్ని గ్రీన్ కారిడార్ ద్వారా కేవలం 3 గంటల 15 నిమిషాల్లో పూర్తి చేశారు. పసిపాప అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. కేరళ ముఖ్యమంత్రి, గవర్నర్ మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున కేంద్ర మంత్రి సురేష్ గోపి నివాళులర్పించారు. ఆ పసిపాప అంత్యక్రియల సమయంలో సమాజమంతా కన్నీటితో వీడ్కోలు పలికింది. ఆమె పుట్టుక ఉద్దేశం నెరవేరింది, అందుకే దేవుడు ఆమెను తిరిగి తీసుకెళ్లాడు అని ఆ పసిపాప తాతయ్య అన్న మాటలు ప్రతి ఒక్కరిని కదిలించాయి. ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు తెప్పించాయి. అలిన్ కథ కేవలం విషాదం కాదు. అలిన్ కథ ఒక మహాత్యాగం. అలిన్ అవయవదానం, ప్రాణదానం. తను మరణించిన మరొకరి కళ్ళల్లో చూడొచ్చు, మరొకరి గుండెల్లో ఊపిరిపోయొచ్చు అని నిరూపించింది. మానవత్వం మించిన మతం లేదు. దుఃఖంలోనూ ప్రతి పక్కవారి గురించి ఆలోచించే గుణం ఆ తల్లిదండ్రులను దేవతామూర్తులుగా నిలబెట్టింది. చిన్న పిల్లల అవయవదానం చాలా అరుదు. కానీ అలిన్ తల్లిదండ్రులు చూపిన ధైర్యం ఎందరికో సందేశం, ఎందరికో మార్గదర్శకం. అలిన్ శరీరం మట్టిలో కలిసిన 5 ప్రాణాల్లో ఆమె చిరునవ్వు సజీవంగా ఉంది.